హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా కరకరలాడేటువంటి చికెన్ పకోడీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చేసేద్దాం. ముందుగా దానికోసం నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవడం వలన చికెన్ పకోడీ అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన చికెన్ పకోడీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి మొత్తం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవడం వలన చికెన్ పకోడీ ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా చికెన్ మొత్తం మసాలాలో బాగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చికెన్ని ఒక్కొక్క పీస్గా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవడం వలన చికెన్కు ఉండేటువంటి కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చికెన్కు ఉన్నటువంటి కోటింగ్ ఊడిపోవడం వలన చికెన్ అనేది కనిపిస్తూ అంత క్రిస్పీగా టేస్ట్గా ఉండదన్నమాట. చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది. లోపల కూడా చికెన్ పర్ఫెక్ట్గా వేగుతుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడం వలన చికెన్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ పకోడీ అనేది ఆయిల్ అసలు పీల్చకుండా కరకరలాడుతూ ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండేటువంటి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.